Hello and welcome to People Media Factory Original. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బాగా సినిమాల కథలు రాసే ధమాకేదార్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. హలో, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. చాలా రోజులైందండి మిమ్మల్ని కలిసి. చాలా బిజీగా ఉన్నట్టున్నారు మీరు. జరుగుతున్నాయండి. కానీ రైటర్ అనే షేడ్ మీలో ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? హౌ డిడ్ దాట్ జర్నీ స్టార్ట్? ఈ ఆకలి బేసిక్గా చాలా నేర్పిస్తుంది కదండి. అలాగా నేర్చుకున్నది ఇది కూడా. నేను రైటర్ కాదు, బేసిక్గా డైరెక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత చాలా ట్రై చేస్తుంటే ఎంత కాకపోతే ధనరాజ్ గారు ఇది రాస్తావా, ఇది ఉంది అని అడిగారు. ఈవెంట్కి ఒక స్కిట్ రాయమంటే రాశా. అది చదివి అది కామెడీ అని నవ్వారు. అప్పుడు కూడా నేను కూడా రియలైజ్ అయ్యా, మనం కామెడీ కూడా రాస్తాం రియలైజ్ అయ్యి అక్కడి నుంచి మెల్లమెల్లగా అందరూ రైటర్ అన్నారు. నేను కూడా రైటర్ ఏమోనేమో నమ్మాను. అండ్ యా, కామెడీలో మీరు చాలా చాలా సూపర్. దిస్ ఇస్ ప్రూవ్ విత్ ఆల్ ద షోస్ దట్ యూ డిడ్ ఎర్లియర్, టెలివిజన్ కి అండ్ దెన్ మూవీస్ లో కూడా. ఈ స్టోరీస్ లో మరి ధమాకా ఎలా స్టార్ట్ అయింది? ధమాకా అండి యాక్చువల్గా రవితేజ్ గారితో అంతకుముందు ఇంకొక కథ అనుకుని ఆల్మోస్ట్ ట్రావెల్ అయిన తర్వాత ఆపదాం అనుకున్న టైంలో ప్రసన్న నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నచ్చిన కథ అయినా కూడా ఆపాల్సి వస్తుంది, ఏం చేద్దాం అంటే, అన్న మీరు ఓకే అంటే ఇంకోటి చెప్తానన్నా అన్నాడు. నువ్వు చెప్తా అంటే ఎనీ టైం రెడీ అన్నారు. టక్టక్ 40 minutes కథ ఫామ్ అయింది. పొద్దున్నే ఆయన చెప్పాం, విపరీతమైన ఎక్సైట్ అయ్యారు ఆయన. ఎక్సైట్ అయ్యి అక్కడి నుంచి నేను ఊరు వెళ్ళాను. లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్లోనే గ్యాప్లు చూసుకుని వచ్చి 1-2 hours నెరేషన్ ఒకసారి, డైలాగ్ వర్షన్ నెరేషన్ ఒకసారి, అలాగా హీరో గారికి చెప్పాము. ఆయన వెంటనే బాగా గుర్తు అదిరిపోయింది, అబ్బాయి నువ్వు దీని మీద వర్క్ చేయి అన్నాడు. మిమ్మల్ని కొట్టారా? బెంచ్ని కొట్టారు. నన్ను కొడితే ఆన్ అవుద్ది సినిమా, బెంచ్ని కొడితే ఆన్ అవుద్ది. అంత కన్ఫర్మేషన్ ఇచ్చేంత లేదా అంత ఆయనకి మజా వచ్చేంత పాయింట్ ఏం చెప్పారు మీరు? మనకి ఇందిరా సినిమాలో కాశీలో ఉంటారు చిరంజీవి గారు, అంతకు ముందు ఇక్కడ ఉంటారు, ఫ్లాష్ బ్యాక్లు ఉంటే ఇలా ఉంటాయి. బట్ వాట్ ఇఫ్ ఆ రెండు ఒకటేసారి ఉంటే ఏమవుతుంది అన్న ఐడియా వచ్చింది. అంటే ఒక మనిషికి 2 ఐడెంటిటీలు, 2 ఫ్యామిలీస్, 2 క్యారెక్టర్లు, 2 లైఫ్ స్టైల్స్, 2 ఫిలాసఫీలు ఉన్న ఒక మనిషి ఉంటే అతని కథ ఏమవుద్ది అన్నది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి, దానికి ప్లాట్తో పాటు ఒక 40 minutes నరేషన్ ఆయనకి ఇచ్చా. ఆయనకి అది బాగా నచ్చి అలా ముందుకెళ్ళి ధమాకా చేసుకునే అవకాశం ఇచ్చారు. మీరు ఫస్ట్ రైటర్గా కథలు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది స్టోరీ ఫర్ యువర్ ఫస్ట్ మూవీ? యాక్చువల్గా త్రినాథ్ గారు నేను సినిమా చేద్దాం అనుకుని ఒక కథ ట్రావెల్ అవుతా ఉన్నాం. నేను ఫస్ట్ అప్పుడే జబర్దస్త్ చేస్తున్నాను, జబర్దస్త్ మానేసి సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ. సో చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఎంతూజియాజం ఉంటుంది కదా, ఏదో చేసేద్దాం ఏదో వాళ్ళు చెప్పే సీన్లు పైన రాసి 2 చేపలు కింద ఎత్తి కింద ఇంకో కథ రాసేస్తుండే. సో అలా కిందది ఎవరు చెప్పేవాడు కదా. సో అలా జరుగుతూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా త్రినాథ్ గారు వాళ్ళు మేము అందరం కలిసి అనుకున్న కథ అయితే ఉందో, కలెక్టివ్గా అనుకున్న కథ రాజతరుణ్ చెప్పాం. రాజతరుణ్ నచ్చకపోతే తర్వాత కానీ వెళ్ళేటప్పుడు జబర్దస్త్ రాస్తుంది మీరేనా అదా అని ఒక పాజిటివ్ నోట్లో మాట వెళ్ళిపోయారు నాతో. సో అదేదో చిన్న నా మీద పాజిటివ్ ఉంది కదా అని సినిమా కాదన్నారు, చేయనని చెప్పిన తర్వాత నేను మెసేజ్ చేశాను, అన్న నేను ఆ రోజు కలిసాను కదా ఇలాగా, సో నేను చెప్తాను ఒకసారి కథ వింటారా అని, పర్సనల్గా చెప్తానని చెప్పి ఫైనల్గా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్దామని చెప్పి డోర్ వేసిన తర్వాత, అన్న నేను ఆ కథ చెప్పను వేరే కథ చెప్తాను అన్న అనగానే నవ్వేశాడు. ఫస్ట్ దా మాటకే నవ్వేడతాను. అక్కడి నుంచి కూర్చోబెట్టి బయట అందరూ గోపి గారు వీళ్ళందరూ కలిసి నేను వాళ్ళు అనుకున్న కథ చెప్తానని ఫీలింగ్లో ఉన్నారు. అది చాలా సీరియస్ ఎమోషనల్ లవ్ స్టోరీ. డోర్ వేసిన దగ్గర నుంచి రాస్తారు నవ్వుతూనే ఉన్నాడు. మన సినిమాలో ఒక గొప్ప లేదు, ఎంత నవ్వుతున్నాడు. నరేషన్ అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే సరే హీరోకి ఓకే అంట సార్ అన్నాడు. షాక్ అయిపోయి లావుకి వెళ్ళి మాట్లాడుతుంటే నేను బయట నుంచి చెయ్యి ఊపి సార్ ఒకసారి అంటే నువ్వు వెళ్ళి టీ కాఫీ ఆర్డర్ చేసుకొని తాగుతుండు నేను మాడేస్తాను. అలా కాదురా మొగుడు ఇలా రా బయటికి అని బయట తీసుకెళ్ళి సార్ నేను టెన్షన్లో వేరే కథ చెప్పాను సార్. కవరింగ్ అయిపోయి టెన్షన్లో వేరే కథ చెప్పడం ఏంటి అంటే చెప్పాను, ఆ కథ వచ్చింది అదే చేస్తాను అంటున్నాడు సార్ అన్నాడు. ఈ విషయం తిన్నది గారు తెలుసా అన్నాడు. తెలియదు అన్నాడు.
నేను ఈయన మేనేజ్ చేస్తుంటాను, తినదు కానీ తీసుకెళ్ళి పక్క రూమ్లో కథ చెప్పు అని ఇక్కడ హీరోని కూర్చోబెట్టి ఎక్కడ చేద్దాం లొకేషన్స్ ఎండేజ్ చేద్దాం అని నేను ఆడుతుంటే నేను పక్క రూమ్లో సీరియస్గా కథ చెప్పేసి ఆ స్టోరీ కాదు సార్ ప్లీజ్ అని ఈయనకి చెప్పి తర్వాత అలా సెట్ అయింది సినిమా. అది అంతే, ఒకటే నరేషన్. ఇందాక జబర్దస్త్ అన్నారు కదా, దట్ వాస్ లైక్ వన్ ఆఫ్ యువర్ ఫోర్ ఫ్రంట్ కి తీసుకొచ్చిన షో అది. అసలు అది మీకు ఎలా రావడం జరిగింది? నేను వీరా అని ఒక షో చేశానండి. అప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే చిన్నపిల్లలతో చేస్తేనే ఇలా ఉంది, ప్రొఫెషనల్స్తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా నుంచి ఇది స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయ్యంగానే ఫస్ట్ నన్ను హైర్ చేసుకున్నారు, దాని తర్వాత మిగతా వాళ్ళని ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ షో టేక్ ఆఫ్ అయింది. 75 ఎపిసోడ్స్ చేశా. 71st ఎపిసోడ్ అనుకున్నాను, 75తో ఆపేద్దాం, నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను. తర్వాత మానేసి అంటే నేను లిటరల్గా నేను 75th ఎపిసోడ్ బయటకు వచ్చి జబర్దస్త్ స్టేజ్కి దండం పెట్టుకుని నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి, మళ్ళీ నీ దగ్గర వచ్చే అవసరం నాకు కల్పించొద్దాం దండం పెట్టుకుని వచ్చేసాము బయటికి. అక్కడి నుంచి స్ట్రగుల్ అవుతా ఉండగా ఫస్ట్ సినిమా. యూ వాంటెడ్ టు స్ట్రగల్ కదా టెక్నికలీ, మీరు ఏమైనా అలాంటి సినిమా స్టోరీ నాకు ఉండాలి, నేను బాగా స్ట్రగల్ అవ్వాలి ఏమైనా అనుకున్నారా? లేదండి, నేను ఒకటి చెప్తా, నేను ఇది పర్సనల్గా నమ్ముతా, బయటికి చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు రేపొద్దున దేవుడు రోడ్డు మీద వెళ్తూ కనపడి ఏమైనా నాకు ఎందుకు సక్సెస్ ఇవ్వలేదు నువ్వు అడిగితే నువ్వేం చేసావు దానికోసం అని అడిగితే చెప్పడానికి నా దగ్గర కనీసం ఒక 5 పాయింట్లు ఉండాలి. ఇదిగో నేను కష్టపడ్డా, ఇదిగో నేను దానికోసం స్ట్రగుల్ చేశా, ఇదిగో నేను దీనికోసం ఇది వదిలేసుకున్నా, ఇదిగో నేను దీనికోసం ఇంత తాపత్రయపడ్డా, ఇంత నేర్చుకున్నా అని మన క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. నేను చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, నన్ను అటు పిలిచి నన్ను స్టార్ని చేసి సూపర్ స్టార్ని చేసి రజనీకాంత్ని చేసి సిల్వస్టర్ స్టాలిన్ చేసి అంటే అవ్వదు కదా. మీలో ఉన్నాడు ఎందుకు లేదు, మంచి రైటర్ ఉన్నాడు అసలు. అంటే దేవుడు కూడా వస్తే ఆయనకి కూడా స్క్రిప్ట్ రెడీగా ఉంది అంతేగా. సో ఈ జబర్దస్త్లో వచ్చే ముందు లేదంటే అసలు మొత్తం రైటింగ్ కెరియర్కే వచ్చే ముందు వాట్ వర్ యూ డూయింగ్? ఇంజనీరింగ్ అయిన తర్వాత 11 months ఇన్ఫోటెక్లో చేశానండి. కార్పొరేట్ జాబ్ కమాన్ చేశా. 8th month నుంచి ఎప్పుడు పారిపోదాం అన్నట్టు నెలలు నిండిపోయాయి. అక్కడ 2 నెలలు ఎక్స్ట్రా ఉన్నాను. 11th month వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని. అసలు మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఇలా జాబ్ వదిలేస్తున్నా? నేను జాబ్ మానేసిన 2 years వరకు చెప్పలా. మానేశానని తెలిస్తే నన్ను తీసుకెళ్ళి మా నాన్న ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడైనా జాబ్లో పెట్టిస్తారని భయం వేసి జాబ్ లేకపోయినా కూడా అక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతూ ప్రతి నెల ఇంటికి శాలరీ పంపిస్తుండేవాడిని. కొన్ని చిన్న పనులు చేసి ఏదైనా అప్పులు చేసి రకరకాల ఏదో కింద మీద పడి డబ్బులు పంపిస్తానని కమిట్ అయిపోయారు ఇంట్లో. ఫస్ట్ తారీఖు శాలరీ పడలేదు అనుకోండి, డౌట్ వస్తుంది, ఏంటి వెళ్తున్నాడా లేదా అని డౌట్ వస్తుంది. ఒకసారి ఫస్ట్ తారీఖు సండే వచ్చిందండి, చాలా కష్టం అది బ్యాంకులో వేయడం. ఇప్పుడంటే గూగుల్ పేలు ఇవన్నీ వచ్చాయి, 8 years 9 years బ్యాక్ ఏం లేవు కదా. ఎంతకాలం వేసారా శాలరీ? అంటే జాబ్ చేయని శాలరీ 2 years అండి, విత్ ఎవ్రీ 6 months ఇంక్రిమెంట్తో. ఈ కవరేజ్ ఎందుకు మళ్ళీ లేదా అది కూడా డౌట్ వస్తుంది కదా, 6 నెలలు పెరుగుతున్నారు ఇంకా పెరగలేదు. అది కూడా ఆలోచించండి, 8 years బ్యాక్ సాఫ్ట్వేర్ కొత్త, అందరికీ మావాడికి ఎంత 6 నెలలకి ఎంత పెరిగింది ఇది చెప్పుకోవడంలో ఒక ఎక్సైట్మెంట్ ఉండేది వాళ్ళకి. సో ఆడికి 6 నెలలు పెరిగిందంటే మావాడికి కూడా పెరగాలి కదా అని వాళ్ళు వెయిట్ చేస్తారు. అన్ని యాంగిల్స్ లో ఆలోచించారు మీరు. స్క్రిప్ట్ పక్కగా ప్లాన్ చేయవద్దు, దొరికిపోతాడు బాగా గట్టిగా. అప్పుడు మీ ఊరు నుంచి ఎవరు వచ్చి మిమ్మల్ని కనిపెట్టడాలు అలాంటి సినిమాటిక్ ఇప్పుడు అడగండి చెప్తా. మధ్యలో మా డాడీ హైదరాబాద్ లో బిజినెస్ ఉండేది, ఆయనకి వచ్చి వెళ్తుండేవాళ్ళు. ఆయన ఆల్ ఆఫ్ అన్నారా మీ ఆఫీస్ కింద ఉన్నారా ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. అవునా నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను కింద వెయిట్ చేయను 20 minutes లో వస్తాను, ఎందుకంటే రూమ్ నుంచి ఆఫీస్ 20 minutes పైగా రెడీ అయ్యి వెళ్ళాలి. వస్తా ఫాస్ట్ గా రెడీ అయ్యి మొహం కడిగేసుకుని రెడీ బట్టలు వేసుకుని పరిగెట్టుకుని వెళ్ళి ఆయన ఇటు బయట వెయిట్ చేస్తుంటే వెనకాల సెల్లార్లోంచి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి నాన్న ఎప్పుడొచ్చా. మా నాన్న చాలా రెస్పెక్ట్ఫుల్గా అందంగా మాట్లాడి నా తింటున్నావా అని మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయి ఆడు ఆఫీస్కి వెళ్ళట్లేదు ఎక్కడ తిరుగుతున్నాడు అన్న ఇంటికి వెళ్ళి మా నాన్న షాక్. మా అమ్మ చెప్పింది ఎలా తెలిసిందంటే నేను హలో నాన్న అనగానే మా రూమ్లో కుక్క మురిగిందంట. సాఫ్ట్వేర్ ఆఫీస్లో కుక్కలేదు అని ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ మనం గబగబా వెళ్తున్నాం కదా అని నీట్గా స్నానం చేసి దోకుని వెళ్ళాం. వాడు అప్పుడే మొహం కడుక్కొచ్చాడు, ఫేస్ చూస్తే టామీ ఈజ్ వెరీ బ్యాడ్ టైమ్ సెన్స్ యార్, పట్టించేసింది మొత్తానికి. ఏమనలేదా డాడీ? నాతో వల్ల మా అమ్మతో అన్నారు. అక్కడి నుంచి నిఘా ఏర్పాటు చేసి. సో మీరు క్రియేట్ చేసుకున్న స్ట్రగుల్ పీరియడ్లో మీరు పైన కింద పడి ఆడ్ జాబ్స్ ఏమైనా చేశారా ఎప్పుడైనా?
ఆర్ట్ జాబ్స్ లేదు కానీ మామూలు జాబ్ని ఆర్ట్గా చేశాను చాలా. జబర్దస్త్ రాయడం మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెట్టి బెంగళూరులో అక్కడ ఎస్ఏపి నేర్పిద్దామని అక్కడ పంపించారు. మా బాబాయ్ పడుకునేదాకా ఆయన సాఫ్ట్వేర్ ఆఫీస్, ఆయన పడుకునేదాకా వెయిట్ చేసి ఆయన నిద్రపోయిన తర్వాత 2 పేపర్లు జేబులో పెట్టుకుని పెన్ను జేబులో పెట్టుకుని వెళ్ళి స్ట్రీట్ లైట్ల కింద కార్ బోనెట్ల మీద స్క్రిప్ట్ రాసి పొద్దున్నే బాబాయ్ నాకు మెక్డానల్డ్స్ తినాలనిపిస్తుంది అనగా నేను డబ్బులు తీసి జైల్లో పెట్టుకుని వెళ్ళి జిరాక్స్ షాప్లోకి వెళ్ళి స్కాన్ చేయించి హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసి చాలా డెప్త్ హైదరాబాద్ టు బెంగళూరు ఉండేది. ప్లస్ జబర్దస్త్లో ఉన్నప్పుడు ధనరాజు ప్రసన్న నువ్వు రావాలి ఎపిసోడ్కి, నువ్వు లేకపోతే కష్టం, మేము రిహార్సల్ చేస్తున్నాం కానీ టైమింగ్ కుదరట్లు, అప్పుడే వీడియో కాల్ అని లేవు, నువ్వు ఉండాలి బెటర్ అని అంటే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళా, డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం, ఫ్లైట్ ఎక్కి కొన్నిసార్లు వచ్చాం, కొన్నిసార్లు సంక్రాంతి టైంలో లారీలు ఎక్కువ వచ్చాం. ఈ పిచ్చి పనులని షూట్ వచ్చేసాం. మా బాబాయ్కి మాత్రం మా ఫ్రెండ్స్ ఉన్నారు బెంగళూరులో, అక్కడ 1 డే వెళ్ళి వీకెండ్ వాళ్ళతో స్పెండ్ చేసి వస్తాను, హైదరాబాద్ వచ్చి మళ్ళీ వచ్చేసాం రిటర్న్ తెలియకుండా. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడేది మాత్రం కాపీ చేసి డైలాగ్లో ఎప్పుడైనా వేసారా? చేసా. సినిమా చూసిమాల్లో అరచేతిలో ర్యాకేసుకుని పుడితే అమ్మాయిలు క్యాకేసి మరి పిలుస్తారంటే అనో డైలాగ్ ఉంటుంది. అది నేను 2008లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక పల్లెటూరులో పెళ్ళికి వెళ్ళా. అది ఆ ఊర్లో పచ్చి బూతు, దాన్ని నేను చాలా అందంగా దాన్ని కోటింగ్ వేసి మోడర్నైజ్ చేసి అందులో పెట్టా. బట్ అది కూడా ట్రైలర్లో డైలాగ్ చాలా బాగా అప్పట్లో మీమ్స్ వచ్చేవి దానికి. హలో గురువులో ఫ్రెండ్ అనేది కూడా వైజాగ్లో మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్ అని పిలుచుకుంటారు. సో అది తీసుకొచ్చి ఆ సినిమా అంతా ఫ్రెండ్ అని నడుస్తుంటది. ఫ్రెండ్ నేటివిటీకి దగ్గర. ఈ బుట్ట నిండా బోల్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మీరు ఈ ఎమోషన్స్ చూపించక్కలే, కానీ దీనికి తగ్గట్టుగా ఏమైనా ఇన్సిడెంట్స్ నరేట్ చేయండి. ట్రై చేస్తా. ఇదేంటో మీరు చెప్పండి, దీనికి వెనకాల కథ ఏంటి నేను చెప్తా. దీనిక మరీ ఎక్కువ స్మైల్ కాదు, మనం జస్ట్ స్మైల్ మెయింటైన్ చేస్తాం, లోపల బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఉంది అనగానే ఇదే ఎక్స్ప్రెషన్ అది. మీకోసం కొత్త డ్రెస్సులు కొనుక్కొని మాల్ నుంచి పరిగెట్టుకుని వచ్చామండి. ఇంటర్వ్యూ కోసం వచ్చారు, నా కోసం కదా. నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇదే డ్రెస్ కొనుక్కుంటారు కదా మీరు. లేదు, వేరే కలర్ కొనేదాన్ని. అది నా కలర్కి మ్యాచింగ్ అని కొన్నారు. నేను అనలేదు అలాగా, నేను అనలేదు. ఓకే, వేరే సిచ్యువేషన్. తెల్నా అదేంటో చెప్పండి, నేను చెప్తానండి. హ్యాపీ వెన్ ఎవర్ ఐ మేక్ మై ఫ్యామిలీ హ్యాపీ, అది అల్టిమేట్ హ్యాపీగా అనిపిస్తుంది నాకు అనిపించే హ్యాపీని నేను ఎక్కువసేపు క్యారీ చేయను, అది అక్కడే వదిలేస్తా ఫాస్ట్గా. కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన ప్రతిసారి నాకు హ్యాపీ అనిపిస్తుంది. కిక్లో రవితేజ గారు లాగా అంటే నేను అచీవ్ చేశానా అన్న ఫీలింగ్ అప్పుడే వస్తుంది. మరి ఇది ఎప్పుడైనా బాగా సినిమా చూపిస్తున్నాం తర్వాత నన్ను, అంటే నేను సినిమాలో షూటింగ్ టైంలో పెట్టిన టెన్షన్స్కి సినిమా షూటింగ్ అయ్యేదాకా చాలా కష్టపడిన భరించి సినిమా షూటింగ్ అయిన తర్వాత నన్ను వెయిటింగ్ రూమ్లో రావద్దని చెప్పారు. ఏమి అంటే రైటర్స్కి ఛాన్స్ ఉంటుంది కదా ఎడిటింగ్లో. నేను ఆ టైం ఫస్ట్ సినిమా అండి, ఇప్పుడు వేరు నేను మనిషిని. ఫస్ట్ సినిమా సక్సెస్కి ముందు మనిషి ఒకలా ఉంటాడండి. అప్పుడు నాకు వాయిస్ లేదు, నా వాయిస్కి ఒక వాల్యూ లేదు. కొత్తగా ఉండే 100 మందిలో నేను కూడా ఒకడిని. అందరూ నా మాట వినాలి అంటే ఇదొకటే దారేమో అని చాలా రూడ్గా స్ట్రాంగ్గా ఉండేవాడిని. నేను ఫస్ట్లో ఎక్కువ హర్ట్ అయ్యేవాళ్ళు. తర్వాత సరిగ్గా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత నా మాటకు వాల్యూ వచ్చింది, దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకా అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కొంతమంది దృష్టిలో ప్రసన్న చాలా అడ్వైట్ అంట కదా, ఇదంట కదా, అదంట కదా అని. ఓహో అక్కడే ఉన్నారా అనుకుంటాను. మార్పు చూడలేదు వాళ్ళు ఇంకా. మరి ఏడుపు వచ్చేంత విషయం ఏం జరిగింది? అదే నన్ను నాతో భరించలేక వాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం నన్ను కట్ చేసేలాగా ట్రై చేశారు. సో ఆ టైంలో నేను చేసిందంతా దీనికోసమే కదా. హూ స్టాప్డ్ యూ? అవి డీటెయిల్స్ అనవసరం, బట్ కానీ ఎవ్రీబడి నా మీద, నేను అందరి మీద ఆ ఎఫెక్ట్ ఇచ్చాను ఆ టైంలో. ఐ సీ. ఒప్పుకోవాలి. ఏడ్చారు అప్పుడు కూర్చుని? అన్నపూర్ణ స్టూడియోస్ బయట రోడ్డు మీద పడుకుని ఏడ్చాను నేను. వాట్ టైమ్ వాజ్ దట్? ఆఫ్టర్నూన్ 2 o'clock ఆ టైంలో. ఓకే ఓకే, నెక్స్ట్ ఎమోషన్. టెన్షన్. సీన్ పేపర్ కరెక్షన్ ఎవడన్నా చేస్తున్నారు, ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఎవరన్నా కానీ చేస్తున్నారు అనగానే వస్తుంది ఇది ఆటోమేటిక్గా. పిలిచారా? మీరు సీన్ పేపర్ ఇచ్చి అక్కడే ఉంటారా, పారిపోతారా?
అక్కడే ఉంటా ప్రేతాత్మలాగా. నేను అనుకున్నది వచ్చేదాకా అక్కడ తిరుగుతుంటా, ఆ చెట్టు ఆ పుట్ట కొమ్మ ఇచ్చుకొని తిరుగుతుంటా. లవ్లీ. నెక్స్ట్, ఎప్పుడైనా దేవుడి దయ మీ మీద ఉంది లేదా మీరు తీసుకున్న డెసిషన్ చాలా మంచిగా జరిగింది అని? ఒక్కటి ఉంది. ఎస్, కమ్ ఆన్. ఈ స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు విపరీతమైన అంటే ఇంకా మీకు తెలుసండి, ఇది చాలా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంతకంటే పీక్ కష్టాలు ఎవరో పడలేం అనిపించిన తర్వాత పైన ఇంకో 100 మెట్లు ఉంటాయి. అవునా? తర్వాత అనుకుంటే అంతే కదరా. టెస్ట్లా అనిపించిన తర్వాత కూడా పైన ఇంకో 100 టెస్టులు ఉంటాయి. ఆ 100 కూడా అయిపోయిన తర్వాత ఒకరోజు నేను తిరుపతి దర్శనానికి తిరుమల వెళ్తే దేవుణ్ణి చూడగానే నా వల్ల కాల. యాక్చువల్గా ఆ రోజు నా బర్త్డే. నేను ఎవరికో కొంచెం ఏదో ఫైనాన్షియల్గా ఇవ్వాల్సింది ఉంది. వాడు ప్రెజర్ పెట్టేస్తున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గర ఉన్నాను, నేను నా వల్ల కావట్లేదు ఏంటి అంటే దేవుడిని చూడగానే ఏడ్ చేసా గుళ్ళో. నాకెందుకు ఆ రోజు తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ రోజు వరకు అని ఫీలింగ్ ఉంది. అంతా ఆయనే చేశారు. పెట్టాడు ఆయన కళ్ళ ముందు వరకు, లాస్ట్ మూమెంట్ వరకు పెట్టారేమోనని అది ఒకటి అనిపిస్తుంటది. అప్పుడు కమ్ హియర్, కమ్ క్లోజ్ అని చెప్పి రా ఇలా రా చాలేకరా అప్పుడు. లవ్లీ, క్యూట్ స్టోరీ. అరే ఏదైనా లవ్ స్టోరీ లేదా ఫస్ట్ కి స్టోరీ అలా ఏమైనా? ఈ ఫేస్ దగ్గర నుంచి అవి ఎక్స్పెక్ట్ చేశారు చూసారా మీరు. 2 minutes సైలెన్స్. నేను మీరు ఈ ఫేస్ వెనకాల దాంకుని అవన్నీ చేయలేదని చెప్తున్నారు చూసారా. అంత ఈజీ కాదండి బేసిక్గా. ఇలా ఫస్ట్ హాయ్ హలో బాగానే ఉంటుంది. ఏదోసారి నీ ఫోటో పెట్టానంగా ఫోటో వస్తుంది, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను మెసేజ్ వస్తుంది. ఎందుకు కొన్ని రోజుల తర్వాత ఎలాగ ఇక్కడే ఉండాల్సి వస్తుంది కదా అని ఎక్కడికి వెళ్ళటం. నాకు కలర్ ఫోటో స్టోరీ గుర్తొస్తుంది ఎందుకు. ఓన్లీ కలర్ ఫోటో ఒకటే మిగిలింది చివరికి, ఇంకేం లేదు. మరి ఫస్ట్ కి స్టోరీ ఏం లేదా? అది చెప్పకూడదు కదండి మనం. ఏ ఆవిడకి పెళ్ళి అయిపోయిందా ఇప్పుడు వేరే వాళ్ళతో? నాతో. ఓహో, అబ్బా, ఓకే. ఇది చెప్పండి. చూపించేవాళ్ళు ఆబ్వియస్గా ఒక డైరెక్టరో, ఒక ఆర్టిస్టో, ఒక హీరోనో, లేకపోతే ఒక ప్రొడ్యూసరో ఎవరో పెద్ద మనిషి అయి ఉంటాడు ఆబ్వియస్గా. కాబట్టి మనం చూపించలేం. అది చూపించలేక ఒక ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, చూపించలేకపోతున్నాం అన్న ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. అలాంటి టైం అంటే ఏ కోపం ఉన్నా అండి సినిమా కోసం అండి. అది ఆ సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి అది బాగున్న తర్వాత ఆ రోజు నేను అలా అన్నాను ఆయన ఫీల్ అవ్వడు, ఇలా అనుకున్నానని నేను ఫీల్ అవ్వను, ఎవరు ఫీల్ అవ్వవు. ఒక సక్సెస్ అనేది అన్ని ఎమోషన్స్కి సింగిల్ మెడిసిన్ అది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చాలా ఇన్ని ఆన్సర్లు చెప్పిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్పక్కర్లేదని నా ఫీలింగ్. వై, వాట్ ఈస్ దట్ ఎమోషన్? ఇప్పుడున్న ఫీలింగ్ అదే. ఎలా చెప్పా అసలు ఏం చెప్పావబ్బా, అసలు టూ గుడ్. యూఆర్ సో కూల్ యార్. ఓకే, ఆల్ ఆఫ్ దీస్ వర్ లైక్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి 10 marks వి అన్నమాట. ఇప్పుడు మనం 5 marks లో దిగుదాం. జీవితంలో ఫస్ట్ టైం అండి ఇన్ని 10 marks క్వశ్చన్ రాశాను. ఓకే, రెడీ? ఇప్పుడు ఏంటది? ఇప్పుడు 5 marks క్వశ్చన్స్ అంటే ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. డైరెక్టర్స్ కి సెట్ లో కోపం వస్తే రియాక్ట్ అవుతారు, ఓకే? మరి రైటర్స్ ఎలా రియాక్ట్ అవుతారు? రైటర్ కూడా కోపం ఉంటుంది కదండి. ఎలా రియాక్ట్ అవుతారు? డైరెక్టర్లు మైక్లు ఎగురుతాయి, మాకు ప్యాడ్లు ఎగురుతాయి, అంతే తేడా. షా, ఎవరైనా కొట్టారా ఎప్పుడైనా అలా? చిచ్చి కొట్టను. తగలలేదా? ఎవరిని కొట్టను, ప్యాడ్ చైర్లు అవే కొడుతుంటాం తప్ప. అదైతే మళ్ళీ కొనుక్కోవచ్చాను కదా. మనుషుల్ని కొడితే మనల్ని కొడతారు మళ్ళీ తర్వాత, 2 ఉంటాయి. కరెక్టర్, ఇది చాలా కష్టం. ఓకే, మీలో రైటర్ ఉన్నాడు అనే విషయం అందరికి తెలుసు, మరి డైరెక్టర్ ఉన్నాడా? రైటింగ్ డైరెక్టింగ్ 2 సెపరేట్ క్రాఫ్ట్స్ కాదని నేను అనుకుంటానండి. ఆ పని మనం చేయట్లేదు, లేదా డైరెక్టర్ ఈ పని చేయట్లేదు, అంతే తప్ప ఆయనలో ఒక రైటర్ ఉండాలి, నాలో డైరెక్టర్ లేకపోతే కథను నేను ఇమాజిన్ చేసి రాయలేను. మీలో ఉన్న డైరెక్టర్ సెట్లో ఉన్న డైరెక్టర్ని ఎప్పుడైనా డామినేట్ చేశాడా? సెట్లో చేయడు, స్క్రిప్ట్ టైంలోనే ఏమైనా ఉంటే మాట్లాడుకుంటాం తప్ప. నాకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను మానిటర్ మీద కరెక్షన్ చెప్పను, మానిటర్ ముందు చేరేసుకుని కూర్చొని ఎవరు లేకపోయినా కూడా. అలాగే కొన్ని చాలా ఎక్కువ ఫాలో అవుతా. ఉన్నాయి మీలో? ఉన్నాయి, ఎందుకు? చాలా మంచి విషయాలు ఉన్నాయి. మీరు రాసిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చిన డైలాగ్? అవి చాలా మైన్యూట్స్ ఉంటాయండి, నేను చెప్తే మీకు కిక్ రాబోవచ్చు కానీ చిన్న చిన్న మైన్యూట్స్ బాగుంటాయి. సే ఇప్పుడు నేను ఒకళ్ళు హీరో కాలేజ్కి వచ్చేసి క్లాస్లో కూర్చున్న తర్వాత హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటది, అంటాడు కమేన్ అని.
వెయిటింగ్ ఎప్పటి నుంచో. ఇవి చిన్న చిన్నవి, ఇవి చెప్తే ఇదే పెద్ద డైలాగా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అవి నాకు బాగా అనిపిస్తాయి. ఇంతకుముందు సినిమా చూపిస్తాలో ఒక డైలాగు నాకు చాలా పేరు తెచ్చింది ఏంటంటే, మాట చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక, కానీ దాన్ని నిలబెట్టుకోవడం నీళ్ళ మీద నీళ్లు అని రాసినంత కష్టం అని. అది చాలా మంది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని నాకు మెసేజ్ చేస్తుంటారు. చాలా డెప్త్ ఉంది అందులో. ఇంకొకటి చెప్తా. ఎస్ ప్లీజ్. నేను నా బాయ్ ఫ్రెండ్స్లో హీరోయిన్ లైఫ్లో చాలా తప్పులు చేసేసి అద్దం ముందు నుంచి క్లైమాక్స్లో అద్దంతో మాట్లాడుకుంటా ఫీల్ అవుతున్న టైంలో, తప్పు చేసిన తర్వాత కన్నీళ్ళు వచ్చేలాగా ఎందుకు చేస్తాడో తెలియదు దేవుడు, తప్పు చేస్తున్నప్పుడే కన్నీళ్ళు వచ్చేలా చేసి ఉంటే అసలు మనుషులు తప్పులే చేయరు కదా అని. అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్స్ ఇన్ దీస్ మూవీస్. ఓకే, సినిమా చూపిస్తా మామ. ఫస్ట్ డే రిలీజ్ రోజు నాకు మా డైరెక్షన్ టీంకి టికెట్స్ లేవు, నేల మీద కూర్చొని చూసాం. సీట్స్ లేక నాకు ఆ సినిమాకి పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మార్నింగ్ షోకి సీట్లు లేవు, లేకపోతే నేల మీద కూర్చొని చూసాం, ఫ్లోర్ మీద. ఓకే, ధమాకాకి గుర్తున్నంత వరకు ఫస్ట్ రోజు హీరో గారు సెట్కి వచ్చినప్పుడు నేను రవితేజ్ గారిని ఒప్పించి సినిమా సెట్కి తీసుకురాగలిగాను అన్నది నాకు చాలా రోజు చాలా హై అనిపించింది. ఓకే, నేను లోకల్ యాక్చువల్గా నేను లోకల్ సక్సెస్ చాలా హ్యాపీ అండి, ఎందుకంటే సినిమా పోద్ది అనుకున్నాను నేను. సినిమా పోద్దని మా ఫ్యామిలీ అందరికీ ఫోన్ చేసి, పిన్ని వాళ్ళకి ఫోన్ చేసి, సినిమా పోద్ది, ఎవరు నాకు ఫోన్ చేసి ఓదార్చడాలు, ఏం కాదు యూ కెన్ డూ ఇట్ ఇలాంటి చెప్పొద్దు, ఒక 2 months నాతో ఎవడో మాట్లాడొద్దు అని ఫోన్ పెట్టేసి గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే దేవి ప్రసాద్ ఫోన్ చేశారు. ప్రసన్న ఎక్కడున్నావు అన్నాడు. ఉంది ఇలా వచ్చాను, సినిమా అదిరిపోయింది అన్నాడు. ఎవరు సినిమా చూశారు సార్? మందేనా అంటే మందేలా అదిరిపోద్ది సార్, మీరు ఊరుకోండి సార్ అంటే. ఆయన అన్నాడు, నువ్వు నాకు వచ్చి ఒక కథ చెప్పావు, అది అదిరిపోయింది, ఇప్పుడు నా దగ్గరికి ఒక సినిమా వచ్చింది, ఇది కూడా అదిరిపోయింది, అది నువ్వు చెప్పేవన్న విషయం ఇది చూసేవాడు తెలియదు కాబట్టి ఇది అదిరిపోయిందే చూస్తాడు, ఈ సినిమా అదిరిపోయింది నేను చెప్తున్నాను, నువ్వు రిలాక్స్ అయిపో అన్నాడు. ఇదేంటిది ఇట్టేలా అనుకుని తర్వాత వెళ్ళి రికార్డింగ్ చేసిన తర్వాత చూస్తే ఇదేంటి పని అయ్యేటట్టు. ఓకే, క్యూట్. ఓకే, ధమ్కి. నేను ధమ్కీతో ఎక్కువ ట్రావెల్ అవ్వలేదండి, బట్ అది ఈరోజు నైట్ కథ చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్కి అడ్వాన్స్లో సినిమా స్టార్ట్ అవ్వడం మొత్తం A to Z ప్రాసెస్ వితిన్ 12 hours అయిపోయింది ఆ సినిమా. విశ్వక్ ఫోన్ చేసి కథ వింటాను, ఈరోజు ఈవినింగ్ 7కి పెట్టుకుందాం అన్నాడు. నేను హడావుడిగా హైదరాబాద్ వచ్చింగానే నాకు లైట్గా జ్వరం, కోవిడ్ టైంలో లైట్గా జ్వరం వచ్చింది. ఇది ఆ జ్వరమా ఈ జ్వరమా తెలియదు, అంటే నేను కనీసం టెస్ట్ చేసిన వెళ్ళే టైం లేదు. మళ్ళీ వాళ్ళు మిస్ అయితే మళ్ళీ ఏంటానంటాడో, ఆయన మైండ్ సెట్ ఏంటో, ఎలాంటి హీరోనో మనకు తెలియదు, రాలేదంటాడేమో, ఎందుకు వచ్చింది గొడవ, అది జ్వరం కాదో ఇదో కోవిడ్ కాదో హీరోకి డైరెక్ట్ గా తెలియని కట్ చేస్తే హీరోకి అప్పుడు వచ్చి తగ్గింది. అదొక లైఫ్ లైన్ ఉంది నాకు. ఆ లైఫ్ లైన్ కూడా ఆలోచించి కథ చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వగానే మొత్తం శానిటైజర్ వేసుకుని చైర్కి ఎక్కడెక్కడ ముట్టుకున్నా మళ్ళీ తుడిచి మళ్ళీ సైలెంట్గా కూర్చుని సెకండ్ హాఫ్ చెప్పేసి అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి అది స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు కోవిడ్. ఆయన కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? నాకు మాయాబజార్ లాంటిది ఒక సినిమా చేయాలని ఉంది. అలాంటి సెటప్లో ఐడియా కూడా ఉంది, బట్ దానికి టైం రావాలి కాబట్టి వచ్చిన తర్వాత డెఫినెట్గా అది చేస్తా. నేను రాసినట్టు అసలు ఈ సీన్ ఎవ్వడు రాయలేడు అని ఎప్పుడు అనుకోను. అనుకోలేదా? లేదా అరే ఈ సీన్ నేను రాసి ఉంటేనా అని అనుకోను. మీకు బాగా ఇష్టమైన డైలాగ్స్ ఎవర్ ఫోర్స్ వల్ల అయినా ఎప్పుడైనా రిమూవ్ చేయాల్సి వచ్చింది? చాలాసార్లు ప్రతి సినిమాకి అవుతూనే ఉంటుందండి. అది ఎలా తట్టుకుంటారు ఆ కష్టాన్ని మీరు? చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. ఒకటి వాళ్ళకి తెలియదేటలా అంటే వదిలేండి, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడే ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి మనం చాలా డిప్లొమాటిక్గా అందంగా మాట్లాడతా ట్రై చేద్దాం. అలాగే మనం పెద్దోళ్ళ ప్రతి సినిమాకి మనం నమ్మేది వాళ్ళు నమ్మేదానికి మధ్య చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను లోకల్లో ఒక సీన్లో హీరో పోలీస్ స్టేషన్లో నవీన్ చంద్రత్ అంటాడు, 1 చేయి 100 తీసుకుని అమ్మాయిని వదిలే అంటాడు. 100 తీసుకుని వదిలేయటం ఏంటరా అని, 100 తీసుకుని వదిలేసే పోలీసు కాదా నువ్వు అని ఎలాగో అది తీసేయమని కూర్చున్నారు. సార్ అది బీసీల్లో వినపడదు సార్, 2 నిమిషాలు థియేటర్ అన్నారు. అందులో ఏమో వినపడపోవడానికి అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చి చెప్పారు, నాకు అర్థం కాలేదు డైలాగ్ ఎందుకు కలిసారు వాళ్ళు అన్నాడు బయట వచ్చిన తర్వాత. ఈవెన్ ఇందాక మీకు చెప్పిన మట్టి మీద మట్టి అని రాసే డైలాగ్ తీసేయమన్నారు నన్ను. నాకు ఈ రోజుకి చాలా కొంతమంది సినిమా చూసి ఎవరన్నా ఈ డైలాగ్ బాగుందని మెసేజ్ పెట్టారంటే ఎక్కువ మెసేజ్ దానికే వస్తాయి. సూపర్. ఇండస్ట్రీలో వీళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ధనరాజ్ గారు, పుష్ప భాస్కర్. నేను నోబడీగా వచ్చి హైదరాబాద్లో ఉండి నాకు ఇండస్ట్రీలో ఒక్క పరిచయం కూడా లేని రోజుల్లో
నేను ఆల్మోస్ట్ నిలబడేంత వరకు వెనకాల సపోర్ట్గా నిలబడి సొంత కొడుకుని నిలబెట్టింది వాళ్ళిద్దరు కనుక లేకపోయి ఉంటే అసలు నేను లేననే ఫీల్ అవుతా. నేను ఎప్పుడో వెళ్ళేవాడినో కాదు, అది పక్కన పెడితే నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఉన్నా అదైతే ఉండేవాడిని కాదు. ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కలవాలని ఎప్పుడైనా లిస్ట్ వేసుకున్నారా? అందులో ఎంతమందిని కలిసారు అండ్ ఎంతమంది ఉన్నారు? ఇంకా అలా ఏం లేదండి. చిరంజీవి గారు అంటే ఇష్టం నాకు. చిరంజీవి గారిని చూడాలని ఉంది. చాలాసార్లు కలిశాను, అదంతా ఓకే. కానీ నాకున్న అది ప్లస్సో మైనస్సో తెలియదు, కానీ అడ్మిరేషన్ ఉన్నా కూడా నేను మనిషిని చూసి ఎగ్జైట్ అవును. నాకున్నంత పిచ్చి చిరంజీవి గారు అంటే నాకు తెలిసి 80% హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఉండకపోవచ్చు. ఈ మాట చెప్తే అప్పుడు వస్తుంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఉండకపోవచ్చు, కానీ నేను ఆయన ఉన్నా కూడా ఇప్పుడు మీరు నేను ఉన్నంత ఎంత కంఫర్టబుల్గా ఉన్నానో నేను ఇలాగే ఉంటా. అదంతా లోపల ఉంటుంది, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందో, లేకపోతే మైండ్లో ఉంటుంది తప్ప నేను ఆయన ముట్టుకోవడమే అలా ఫీల్ అవును. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ పిచ్చి ఉంటుంది నాకు. ఆయన కూడా చాలా కంఫర్టబుల్గా మాట్లాడతారు, చాలా ముద్దొస్తారు ఆయన. ఓకే, మీరు ఎప్పుడైనా పాటలు రాశారా? రాశానండి, ఒక 5-6 పాటలు రాశాను. మీ పేరు పడిందా పాటలు? నా పేరే. వండర్ఫుల్. ఆ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ రాలేదండి. ఒక ఫస్ట్ సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ వల్ల ఎవరో వేరే రైటర్తో రాపిద్దామని ట్రై చేస్తున్నారు. షూటింగ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ వచ్చిన లిరిక్స్ అన్నీ మళ్ళీ చాలా ఘోరంగా ఉండడంతో నేను ఇంటికి వెళ్ళి కూర్చుని ఏదో ఒకటి రాసేసి ఊరికే రాసి జేబులో పెట్టుకునేవాడిని, పై జేబులో. వాళ్ళు వచ్చి పాడి వినిపించేవాళ్ళు. 2 రోజుల్లో షూటింగ్, ఇప్పుడు ఏం చేయాలి, రికార్డింగ్ ఎప్పుడు అవుతుంది ఇది అంటే, సార్ నా దగ్గర ఒకటి ఉంది సార్, అలా తీసుకోండి బయటికి. తీసేలే, ఇది బాగుందా, ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ని పిలవండి, వీళ్ళు శేఖర్ గారు చూసి బాగుంది సార్ అని పాడించండి. అలాగా నేను రాసిన పాటలు సినిమా చూపిస్తాం 4 రాసా. 4 కూడా పాట వచ్చేది పీరియడ్ రాస్తాను కాదు, తీ పై జేబులేదు ఉంటుంది, తీ పైనుంచి ఒకటి తీసేవాళ్ళం. ఇంకా గుర్తున్న ఒక ఇన్సిడెంట్ అంటే సినిమా చూపిస్తాం సాంగ్స్ ఒక రైటర్తో రాయించారు. అతను 12 వెర్షన్స్ రాశారు. మేమేంటంటే 12 వెర్షన్స్లో నుంచి కలిపి ఒక 16 లైన్లు 18 లైన్లు తీయాలి. ఏం చేస్తారంటే కొన్నిసార్లు జనరల్గా అందులో 2 లైన్లు బాగున్నాయి, ఇందులో 2 లైన్లు బాగున్నాయి అని మేనేజ్ చేస్తారు. అలా కూడా దొరకలా. సింగర్లు ఇద్దరు స్టూడియోకి వచ్చేసారు. ఏదో ఉంటుంది ఆయన పంపిస్తున్నాడు కదా 12 వెర్షన్లో ఏదో దొరుకుద్ది అని పిలిచారు. సింగర్లు వచ్చి కూర్చున్నారు, సాంగ్ లిరిక్లు బాగా ఫోన్ చేశారు. అప్పుడు చిన్న CD 100 బండి ఒకటి ఉండేది. పిలిచి మ్యూజిక్ డైరెక్టర్ పిలిచాడు, శేఖర్ గారు ఎక్కడ ఉన్నారండి, అర్జెంట్గా రండి, పాట ఏంటి, ఏం చేయాలి తెలియట్లేదండి, వీళ్ళు వచ్చి కూర్చున్నారు, మరి ఏం చేయాలి అంటే ఇస్తున్నానండి. ఫిలిం నగర్లో స్టూడియో అయింది. 2 పేపర్లు జేబులో పెట్టుకుని, పెన్ను జేబులో పెట్టుకుని బండి ఎక్కి బాలకృష్ణ గారి ఇంటి పక్కన పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించి అలా హైటెక్ సిటీ, ఇన్ఆర్బిట్ మాల్, మళ్ళీ బాలకృష్ణ గారి ఇంటికి ఇటు వచ్చేసరికి అయిపోయింది బాట. మీ మైండ్లోనా? అయిపోయింది. పక్కన సైడ్గా ఆపడం, రాసేయడం, మళ్ళీ జేబులో పెట్టుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రాయటం, సైడ్గా ఆపడం, రాయటం. ఒకే ఒక రౌండ్ వేసా. అది చాలా గుర్తున్న ఇన్సిడెంట్. ఒక్క రౌండ్ వేసి తిరిగి వస్తే ఆ పాట అయిపోయింది. మీకు అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో అరే మనం బాగా పని చేసాం రా అని? అంటే ఎప్పుడో ఒకసారి వాడతాం కదండి, దానివల్ల ఎక్కువ బాగా వస్తుంది. కానీ ఎపిసోడ్ మాత్రం జబర్దస్త్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ప్రసన్న.